అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. అమరావతిలో రైల్వే లైన్ నిర్మాణానికి సంబంధించి రైల్వే శాఖ దూకుడుగా వ్యవహరిస్తుంది. ఇప్పటికే ఎర్రుబాలెం నుంచి నంబూరుకి ఒక ప్రత్యేక రైల్వే లైన్ని కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసింది. దీనికి సంబంధించి బడ్జెట్ ఎలకేషన్స్ కూడా జరిగినాయి. ఖమ్మం జిల్లా ఎర్రుబాలెం నుంచి ఇది అమరావతి అంటే ఇప్పుడున్నటువంటి రాజధాని ప్రాంతం గుండా వెళ్ళి మంగళగిరి సమీపంలో ఉన్నటువంటి నంబూరు దగ్గర ఈ రైల్వే లైన్ కనెక్ట్ అవుతుంది. అక్కడ అతిపెద్ద రైల్వే జంక్షన్ కూడా ఏర్పాటు అవుతుంది. ప్రధానంగా అమరావతి ప్రాంతంతో పాటు ఇటు ఉమ్మడి కృష్ణా జిల్లా లేదా ఇప్పుడు ఉన్నటువంటి ఎన్టీఆర్ జిల్లా అలానే ఖమ్మం జిల్లాలో ఒక 2 గ్రామాల మీదుగా ఈ రైల్వే లైన్ వెళ్తుంది. దీనికి సంబంధించినటువంటి భూముల సేకరణ ప్రక్రియను రైల్వే శాఖ దాదాపు సంవత్సరం క్రితం ప్రారంభించింది. 2024 నవంబర్లోనే ఖమ్మం జిల్లాకి సంబంధించినటువంటి 2 గ్రామాల్లో భూసేకరణ నోటిఫికేషన్ ఇచ్చింది. అలానే ఎన్టీఆర్ జిల్లా పరిధిలో ఉన్నటువంటి భూముల సేకరణకు సంబంధించి కూడా నోటిఫికేషన్ ప్రక్రియ జరుగుతూ ఉంది. కానీ దానిపైన ఇంకా స్పష్టత రాని పరిస్థితి ఉంది. ఇది మొత్తం టోటల్ సిఆర్డిఏ మ్యాప్ మనం చూస్తే కనుక అమరావతి క్యాపిటల్ సిటీ ఏరియా ఇది మొత్తం సిఆర్డిఏ ఏరియా. సో ఇక్కడికి వచ్చేటువంటి రైల్వే లైన్ ఈ విధంగా అమరావతి వైపు వస్తుంది. ఈ రైల్వే లైన్ ఇలా వచ్చి ఇక్కడ నంబూరు దగ్గర కనెక్ట్ అవుతుంది. సో ఈ రైల్వే లైన్ వెళ్ళేటువంటి క్రమంలో కూడా మనం ఇక్కడ గమనించి చూస్తే ఇలా వచ్చి సిఆర్డిఏ నుంచి ఇక్కడ ఈ ప్రాంతంలో అంటే ఈ సమీపంలో ఖమ్మం జిల్లాలో ప్రారంభమవుతుంది. అక్కడ 2 గ్రామాల్లో భూసేకరణ లేదా భూ సమీకరణ అనేటువంటి ప్రక్రియ జరిగింది. కానీ ఇప్పుడు 2 గ్రామాల్లో ఆల్రెడీ తీసేసుకున్నారు. భూములకి సంబంధించి ఒక క్లారిటీ వచ్చేసింది. ఇక్కడికి వచ్చేసరికి ఇది ఎన్టీఆర్ జిల్లా పరిధిలోకి వస్తుంది. ఒక 4 మండలాలు కనెక్ట్ అవుతున్నాయని చెప్పని అంచనా వేశారు. కంచికచర్ల కావచ్చు, వీరులపాడు కావచ్చు, ఇటు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మండలాల్లో భూ సేకరణకు సంబంధించి ఇప్పుడు 8 గ్రామాల్లో 300 ఎకరాల భూమిని సేకరిస్తున్నట్టుగా రైల్వే శాఖ ప్రకటించింది. దీనికి కారణం కూడా ఉంది. ఎందుకంటే 2024లో దీని సేకరణ ప్రక్రియని మొదలుపెట్టినప్పుడే 2024లోనే ఒక ప్రకటన చేసింది. ఆ తర్వాత ఈ ప్రక్రియను పట్టించుకోకపోవడం 2025 నవంబర్లో ఎన్టీఆర్ జిల్లా పరిధిలో ఉన్నటువంటి భూములకి సంబంధించిన సేకరణ ప్రక్రియ పత్రికల్లో ప్రకటనలు వచ్చింది, లోకల్గా ఉన్నటువంటి పేపర్స్లో. అయినప్పటికీ కూడా ఈ 8 గ్రామాల్లో ముఖ్యంగా ఆ 8 గ్రామాలు ఇక్కడ ఉన్నాయి. అల్లూరు, పెద్దాపురం, అలానే చిన్నరావుపాలెం, జుజ్జూరు, గూడెం మాధవరం, ఈ నరసింహారావుపాలెం విలేజెస్, అలానే వీరులపాడు మండలంలో ఉన్నటువంటి పరిటాల, గొట్టిముక్కల గ్రామం అనమాట. ఈ గ్రామాలకు అంటే నందిగామ డివిజన్లోనేమో ఈ 6 వస్తాయి, ఒక 2 గ్రామాలేమో ఇటు వస్తాయి. అలానే కంచికచర్ల మండలంలోకి సంబంధించి చూస్తే కనుక నందిగామ డివిజన్ ఇది కంచికచర్ల ప్రాంతంలోకి వస్తుంది అనమాట. సో వీటికి సంబంధించి 8 గ్రామాలకి ఒక చిక్కుముడి సమస్య పరిష్కారం కాకుండా అడ్డుపడుతుంది. ఎందుకంటే కొంతమంది రైతు ఇది యాక్చువల్ రైల్వే లైన్ అయితే ఇది ఖమ్మం జిల్లా ఎర్రుబాలెం నుంచి ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడికి వస్తుంది. ఈ రైల్వే లైన్కి సంబంధించినటువంటి ప్రణాళికను ఆల్రెడీ ఇటు పెద్దాపురం ఇవే ప్రాంతాలు ఇప్పుడు ఈ గ్రామాల్లోనే పెద్దాపురం, చిన్నరావుపాలెం, గొట్టిమొక్కల, పరిటాల, ఇక్కడ కొత్తపల్లి ఈ ప్రాంతాల్లోనే ఇప్పుడు భూసేకరణకు సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చారు. 495 మంది రైతులకు సంబంధించి 495వ సర్వే నంబర్ పరిధిలో దాదాపు 300 ఎకరాల భూమిని సేకరించాలని డిసైడ్ చేశారు. దీంతోపాటు ఇక్కడ కూడా అమరావతి మండలంలో కొన్ని గ్రామాల్లో భూసేకరణ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ గ్రామాల్లో ఉన్నటువంటి రైతులందరూ చేసినటువంటి డిమాండ్ ఏంటంటే అమరావతి తరహాలో భూ సమీకరణ ద్వారా తమ భూములు తీసుకోవాలని కోరుతున్నారు. భూ సేకరణ కంటే భూ సమీకరణ ద్వారా ఎక్కువ పరిహారం వస్తుందనేది వాళ్ళ అంచనా. ఈ క్రమంలోనే గతంలో నోటిఫికేషన్ వేసినప్పుడు ఈ ప్రాంతంలో ఒక 3 కేసులు ఫైల్ అయినాయి, అవి పెండింగ్లో ఉన్నాయి. అక్కడ ఒక 2.5 ఎకరాల గెస్ట్ హౌస్ కూడా ఉందని చెప్పని రైల్వే శాఖ దృష్టికి వచ్చింది. దాన్ని పరిశీలించిన తర్వాత కూడా ఇక నిర్ణయం తీసుకోక తప్పని పరిస్థితుల్లో ఈ గ్రామాలకు సంబంధించి 8 గ్రామాలకు సంబంధించి ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. నరసింహారావుపాలెం ఈ గ్రామం నుంచి 39 మంది రైతుల నుంచి 17 ఎకరాల భూమి సేకరించాల్సి ఉంది. అల్లూరులో 66 మంది రైతుల నుంచి 43 ఎకరాలు సేకరించాల్సి ఉంది. చిన్నరావుపాలెంలో 52 మంది రైతుల నుంచి 26 ఎకరాలు సేకరించాలి. గూడెం మాధవరంలో 15 మంది రైతుల నుంచి 7 ఎకరాలు సేకరించాలి. పెద్దాపురంలో 77 మంది రైతుల నుంచి 50 ఎకరాలు సేకరించాలి. జుజ్జూరులో 45 మంది నుంచి 29 ఎకరాలు సేకరించాలి. పరిటాల్లో 143 మంది నుంచి 72 ఎకరాలు సేకరించాలి. గొట్టుముక్కల్లో 58 మంది నుంచి 51 ఎకరాలు సేకరించాలి. అంటే మొత్తంగా 495 మంది రైతులు 299.381 ఎకరాల భూమిని సేకరించాల్సినటువంటి అవసరం ఉంది. దీనికి సంబంధించి 2 రోజుల క్రితమే ఒక క్లారిటీ ఇస్తూ రైల్వే శాఖ నోటిఫికేషన్ని రిలీజ్ చేసింది. కాబట్టి భూ సేకరణ ప్రక్రియ ద్వారా ఇక ఈ భూములు తీసుకోవాలనుకున్నాను. అయితే ఇందులో ఒక చిక్కుముడి ఏంటంటే ఈ రైల్వే ట్రాక్ వెళ్ళేటువంటి మార్గంలో ఇక్కడ అమరావతిని ఈ మధ్య విస్తరించాలనేటువంటి ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత
అమరావతిలో రెండో దశ ల్యాండ్ పూలింగ్ జరుగుతోంది. ఈ ప్రాంతంలో ల్యాండ్ పూలింగ్ ద్వారా భూముల్ని సమీకరిస్తున్నారు. అలాగే ఈ ప్రాంతంలో కూడా ల్యాండ్ పూలింగ్ ద్వారా భూముల్ని సమీకరిస్తున్నారు. ఇది రెండో దశ. అంటే దాదాపు 20,000 ఎకరాల ప్రభుత్వ ప్రైవేటు భూముల్ని రెండో దశలో అమరావతి కోసం సమీకరిస్తున్నారు. వీటితో పాటు ఇటు నది అవతల కూడా కొన్ని భూముల్ని సేకరించేటువంటి అవకాశం ఉందనేటువంటి చర్చ నడుస్తుంది. దాని మీద ఇంకా స్పష్టత రాలేదు. సో ఇటువైపు ఉన్న సమస్య ఈజీగానే పరిష్కారం అయిపోద్ది. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ అమరావతి మండలంలో కూడా 2-3 గ్రామాల నుంచి రైల్వే లైన్ కోసం భూసేకరణ చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి వీళ్ళకి భూ సమీకరణ ద్వారా ఈ భూములు తీసుకుంటే ప్రభుత్వం నేరుగా ఇచ్చే అవకాశం ఉంది. అయితే కట్టకి అవతల నదికి అవతల వైపు ఉన్నటువంటి ఎన్టీఆర్ జిల్లా ప్రాంతంలో మాత్రం భూ సమీకరణ అనేది ఇప్పటి వరకు అమల్లోకి రాలేదు. అది రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి నిర్ణయం. ఇప్పటికే 18 నెలలైంది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. రైల్వే లైన్ శాంక్షన్కి సంబంధించినటువంటి ప్రకటనలు వచ్చి కూడా ఏడాది గడుస్తున్నాయి. ఇప్పటికీ పనులు ముందుకు సాగలేదు. కాబట్టి రైల్వే శాఖ భూ సేకరణ నోటిఫికేషన్ ఇవ్వడం ద్వారా ఇక నుంచి ఆయా ప్రాంతాల్లో నోటిఫై చేసినటువంటి సర్వే నంబర్లో ఉన్నటువంటి భూములన్నీ కూడా రైల్వే శాఖకి చెందుతాయని చెప్పిన ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఇక రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రం కొంతమంది రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇంకా సమీకరణ మీద ఆశలు ఉన్నాయా లేదా అనేది రాష్ట్ర ప్రభుత్వం చెప్పాల్సినటువంటి అంశం. ప్రస్తుతానికైతే నోటిఫికేషన్ ఎగ్జిస్టెన్స్లోకి వచ్చింది కాబట్టి పనులు ప్రారంభించడానికి మార్గం సుగమమైనట్టుగా భావించవచ్చు.